తీయమ్మ, డోర్లు తీ, లైటింగ్ లేకుండా సరేసి. ప్రభునందు చేరువచ్చిన సహోదరి సహోదరులకు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి 2025 జులై మాసంలో మనం 3వ ఆదివారంలో మనం ఉన్నాం. ఇక మన ముందు ఈ నెలకి ఒక ఆదివారం ఉంది. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుడు తన ఆధీనంలో ఉండే కాలం ఆయన ఆధీనంలో ఉంది. అయినా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మహాకృపను బట్టి లోకంలో మనల్ని ఇంకా జీవింపజేసి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకన్నా ఈ లోకంలో బ్రతకటం, చనిపోతే పోదో, ఈ కష్టాలన్నీ పోతాయి కదా, ఈ బాధలన్నీ పోతాయి కదా అని చాలామంది తెలియక అంటారు. పిల్లరా, ఎప్పుడు కూడా అలా అనకూడదు. దేవుని బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి. లోకంలో శ్రమలు, అనారోగ్యం, కష్టాలు, బాధలు ప్రతి వ్యక్తికి ఉంటాయి, ఏదో ఒక రూపంలో ఉంటాయి. అవునా కాదా? కోటేశ్వరుడికేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎటు నుంచి వస్తారా అని భయం కదా. పేదవాడికేమో ఎటు నుంచి మనకి ఏదైనా సహాయం దొరికిద్దేమో అని ఆశ. లోకంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి ఎడల దేవుని కృప అపారంగా ఉంటుందనే సంగతి మనం గుర్తిరగాలి. ఇలా ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యానికి రిలేటెడే అయినా మనకు అందరికి తెలిసిందే. ప్రపంచంలో కొన్ని వింతలు ఉన్నాయి. ఆ వింతల్లో ఒకటైన దానిని మీకు గుర్తు చేస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన భారతదేశంలో కూడా ఇంతకుముందు ప్రపంచ వింతల్లో 7 వింతల్లో మనది ఒక వింతగా ఉండేది, అది తాజ్మహల్. మీ అందరికీ బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రత్యేకమైన ఒక 7 ఎంపిక చేస్తే దాంట్లో తాజ్మహల్ కూడా ఒకటి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎత్తైన విగ్రహాల్లో అన్నిటికంటే ఎత్తైన విగ్రహం చూస్తే భారతదేశంలో ఉన్న మన మన విగ్రహం వల్లభాయ్ పటేల్ గారి విగ్రహమే ఎత్తైనది. దానికంటే ఎత్తైంది మన రికార్డును మనమే బద్దలు చేసుకోవాలని అయోధ్యలో రాముడి యొక్క మరి విగ్రహాన్ని ఇంకా పెద్దదిగా నిర్మాణంలో ఉంది. ఎందుకు ఈ మాటలు మనకెందుకన్నా సంగతులు అని అంటే, వాక్యానికి అనుసారంగా మీకు ఒక సంగతి గుర్తు చేస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ప్రపంచ వింతల్లో ఒకటైన ఒక వింత, ప్రపంచంలో అత్యంత పొడవైన ఒక వాల్ అనగా గోడ. అది విమానంలో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు భూమి మీద మనుషులు కనపడరు, ఇళ్ళు కనపడవు, కానీ ఏ గుర్తులు పెద్దగా కనపడవు, కానీ ఈ గోడ కనిపించింది. ఆ గోడే చైనా గోడ, చైనా వాల్ అంటారు దాన్ని. చైనా దేశానికి చుట్టూ కట్టబడిన గోడ. గోడ అంటే మీరు అనుకుంటారు మన ఇంటికి కట్టుకునే గోడ, లేకపోతే మన ఇంటి పైన కట్టుకునే పిట్ట గోడ, ప్రహరీ గోడ కాదండి. ఈ గోడ చాలా పెద్దది. దానిపైన మన ఐల్టీడీకి వస్తాయి కంటైనర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కంటైనర్లు, అలాంటిది కూడా ప్రయాణం చేయగలిగేటంత పెద్ద గోడ ఆ చైనా గోడ. ఇప్పుడు ఆ చైనా గోడను గురించి మనకు ఎందుకు అనంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చైనా గోడని ఎందుకు నిర్మించారు అనంటే, చుట్టుపక్కల ఉన్న శత్రు రాజులంతా వచ్చి అకస్మాత్తుగా వచ్చి పైన పడడం, వాళ్ళ మీద యుద్ధం చేయడం, దోచుకుపోవడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా మంగోలియన్స్ అనే జాతి వాళ్ళు చాలా పరాక్రమం కలిగిన వాళ్ళు వచ్చి చైనా మీద అనేక సార్లు దాడులు చేస్తూ ఉన్నారు. ప్రాణహాని జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలని వారి దేశం చుట్టూ భద్రంగా ఉండడం కొరకు, వాళ్ళు క్షేమంగా ఉండడం కొరకు ఒక పెద్ద గోడ నిర్మించడానికి మొదలుపెట్టారు. ఈ గోడ ఎంత పెద్దది అనంటే 2000 పైనే కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ గోడ 2000 పైనే కిలోమీటర్లు చుట్టూ, దేశం చుట్టూ కట్టబడింది. ఇది కట్టిన సంవత్సరాలు ఎంతకాలం కట్టారని మనం చూస్తే సుమారుగా 2500 సంవత్సరాలు ఈ గోడ కట్టారు. అంటే ఎంతమంది రాజులు మరి దాన్ని పనిచేసి చనిపోతూ ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని కట్టారు.
ఇప్పుడు చక్కగా గోడ కట్టబడింది, డబ్బు ఖర్చు పెట్టారు. 2000 సంవత్సరాల పైనే ఈ గోడ కట్టారు. ఎంత శ్రమ చూడా, గమనించారా? అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 2 మూడోది, అది చుట్టుపక్కల 2000 పైనే కదా కిలోమీటర్లు పొడవైంది. ఇంత గొప్పగా కట్టిన ఈ గోడ దేని కొరకు కట్టారు ఏమా? క్షేమం కొరకు కట్టారు. ఈ గోడ కట్టేటప్పుడు కొన్ని వందల బురుజులు కట్టారు. బురుజులు అంటే మధ్య మధ్యలో ఆ గోడ పైన చిన్న చిన్న ఇల్లులాగా కట్టారు. ఆ బురుజులు, దాన్ని బురుజు అంటారు. దానిలో ఎవరు ఉంటారంటే కావలి వారు ఉంటారు. వారు ఎప్పుడు కూడా దూరం నుంచి ఎవరైనా వస్తున్నారు అనే దాన్ని కావలి గాయడానికి కావలి కాసేవాళ్ళు ఉంటారు. అలాంటి కొన్ని వందలు చుట్టూగా బురుజులు కట్టారు. దాంట్లో కావలి వారిని ఉంచారు. ఈ 2000 సంవత్సరాల పైనే కష్టపడి కట్టిన ఈ గోడ కట్టి సంతోషంగా ఉన్నామని అనుకున్న సమయంలో ఒక 3 నెలలకే శత్రువులు దేశం మీద పడి వాళ్ళని మరలా పాత దానికంటే ఎక్కువగా వాళ్ళని హింసించి చాలామందిని చంపి ధనాన్ని దోచుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు ఇలాగా అంటే, ఆ బురుజుల్లో కాపలా ఉన్న ఆ సైనికులు వారికి లంచాలు ఇచ్చి వాళ్ళని వశపరుచుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళు క్షేమంగా వచ్చి ఈ స్థలంలో దిగారు. కొంచెం ముందు జరుపుకోండి. వాళ్ళు క్షేమంగా వచ్చి, జాగ్రత్తగా వినాలి, ఈ యొక్క చైనా దేశంలో దిగి ఈ చైనా దేశంలో యథావిధిగా దోచుకెళ్ళారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, వాళ్ళు ఎంతో ఐక్యతతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కాలం పాటు వారు శ్రమించి అంత పెద్ద నిర్మాణం చేసిన చైనా గోడ ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక చిన్న కొంతమంది వ్యక్తులు తొలగిపోవటం ద్వారా వారు పడ్డ కష్టమంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. మరొక సందర్భాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా తెలుసు, ఇక్కడ చూడని వాళ్ళు ఎవరు ఉండరు. టైటాన్, చెప్పండి, టైటానిక్ అవండి. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద షిప్, అది ఓడ. ఈ ఓడ నిర్మించిన ఆయన దీన్ని దేవుడే వచ్చినా కానీ దీన్ని కోల్చలేడు అని అన్నాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులంతా కూడా చాలా కాస్ట్లీగా దాన్ని నిర్మించారు. వాళ్ళందరూ కూడా సరదాగా మొదటి ప్రయాణంలో నేను ఉండాలని పెద్ద పెద్ద కోటీశ్వరులందరూ డబ్బు ఇచ్చి కొని దాంట్లో విలాసమైన జీవితాన్ని జీవించడానికి సరిపడే మొత్తం ఏర్పాటు, సినిమా హాళ్ళు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి, ఏమంటే ఆటపాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వినోదం విందు ఉంది అక్కడ. ప్రపంచంలో ధనికులందరూ అందులోకి వచ్చి ప్రపంచంలోనే మొట్టమొదట పెద్దదైన షిప్లో మనం ప్రయాణం చేస్తున్నామని సంతోషంగా బయలుదేరారు. ఆ ఓడ నావికుడు అన్నాడు, దీన్ని దేవుడు కూడా దీన్ని కోల్చలేడు అని అన్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 4 రోజుల ప్రయాణానికి అది సముద్ర మధ్యంలో 2గా కూలిపోయి ఇరిగిపోయింది ఆ పడవ. కారణం ఏంటంటే సముద్రాల్లో ఐస్బర్గ్లు ఉంటాయి, అంటే మంచు పర్వతాలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. మనం కూడా ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకుంటాం కదా, ఐస్తో కొడితే తలబగలదా, రక్తం రాదా, వచ్చింది అంటే గట్టిగా ఉండిద్దా లేదా? అలాగే సముద్రంలో కూడా ఐస్బర్గ్లు ఉంటాయి. అవి పర్వతాల్లాగా ఉంటాయి అన్నమాట, కొండల్లాగా, రాళ్ళు కొండల్లాగే ఐస్ కూడా గడ్డగట్టిపోయి పర్వతాల్లాగా ఉంటాయి. ఆ ఐస్బర్గ్ని ఈ పడవ ముందు కాదు వెనక కాదు మధ్యలోకి వచ్చిన తర్వాత గుద్దుకుందండి. ఎందుకు అలా జరిగింది అని, అక్కడ ఎందుకు అది డ్యామేజ్ అయింది అని అంటే జాగ్రత్తగా వినాలి. ఈ ఓడంతా కూడా చాలా శక్తివంతమైన పెయింట్, రసాయనాలతో కలిపిన పెయింట్. ఒకవేళ ఐస్బర్గులు తగిలినా కానీ పగలకుండే పెయింట్ మొత్తం చుట్టుపక్కలంతా వేశారు, కానీ ఆ మధ్యలోకి వచ్చేలేకే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేసి అక్కడ పెయింట్ సరిగా వేయలా. ఆ చిన్న నిర్లక్ష్యం ద్వారా ఎక్కడైతే వాళ్ళు ఆ భద్రత కలిగే పెయింట్ వేయడంలో అలసత్వం ఊహించారో అక్కడే ఐస్బర్గ్ తగిలింది. ఆ పడవ 2గా పగిలిపోయి ముక్కలై 2గా చీలిపోయి కొన్ని వందల మంది చనిపోయారు. ఈ 2 యొక్క చరిత్ర ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఒక నిర్లక్ష్యం కొన్ని జీవితాలు
పాడు చేస్తుంది. ఒక నిర్లక్ష్యం మానవుని జీవితాన్ని పతనం చేసిద్ది అని చెప్పడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వాక్య భాగంలో ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నాకున్న సమయంలోనే త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రాజులు మన గ్రంథాల్లో మనం చూస్తే చరిత్రలో ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలింది. జాగ్రత్తగా మీరు వినాలి. చరిత్రలో దేవుడు మానవులు ఇశ్రాయేలు కోరుకున్నాను, మాకు రాజు కావాలని కోరుకున్నాడు. వాళ్ళ కోరికను బట్టి దేవుడు సౌలుగా రాజుగా ఇచ్చాడు. ఈ సౌలు దేవుని మాట వినకుండా అజ్ఞానంగా పరిపాలన చేయడం ద్వారా సౌలుని తప్పించి దేవుడు దావీదును రాజుగా నియమించాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. ఈ నలుగురు రాజులు మనం చూసినట్లయితే వీళ్ళు ఇశ్రాయేలు దేశం అంతటిని ఒకరే పరిపాలన చేశారు. ఉమ్మడి రాజ్యంగా ఉన్నది. అలాంటి సందర్భంలో ఈ రెహబాము తన నోటి దుడుసు వల్ల, అజ్ఞానం వల్ల యెరోబాము అనే వ్యక్తి యొక్క మాటను వినకపోవడం ద్వారా యెరోబాము ద్వారా రెహబాము యెరోబాము కలిసి రాజ్యాన్ని రెండుగా చీల్చేశారు. నేను సమయం లేదు కాబట్టి వివరించుకుంటూ వెళ్తా. ఇది సందర్భం కాదు, కానీ మనకి అవసరాన్ని బట్టి చెప్పుకుంటూ పోతున్నాను. ఈ సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను చీలిపోయింది. దాంట్లో 10 గోత్రాలకు సంబంధించిన వారు ఒకవైపు ఉన్నారు. అలాగే రెహబాము సంబంధించిన దగ్గర యూదా రాజ్యము, అలాగే మరి మనం చూసినట్లయితే కొన్ని కలిసి వీళ్ళు ఒక పక్కన ఉన్నారు. యూదా రాజ్యంగాను ఇశ్రాయేల్ రాజ్యంగాను 2 రాజ్యాలుగా చీలిపోయారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు రాజ్యం రెండుగా చీలింది. ఈ ఇజ్రాయేల్ దేశం చాలా పెద్దదిగా ఉంది. వాళ్ళు దాదాపుగా ఎంతోమంది రాజులు, ఒక 20 మంది పైన రాజులు పరిపాలన చేశారు. కానీ ఒక్క రాజు మంచివాళ్ళు లేడు. అందరూ కూడా దేవుడిని విడిచిపెట్టి చెడ్డ పరిపాలనే చేశాడు. ప్రజలు కూడా బహు ఇబ్బందులు పడ్డారు. కానీ యూదా రాజ్యం చిన్నదిగా ఉంది. యూదా రాజ్యానికి మనం చూసినట్లయితే ఆ యొక్క రాజధాని యూదా రాజ్యానికి వచ్చేసి యూదా రాజ్యానికి యెరూషలేం కాదు, కానీ ఇశ్రాయేలు రాజ్యానికి యెరూషలేం రాజధానిగా ఉంది. యూదా రాజ్యానికి వచ్చేసి నజరేతు అక్కడ రాజధానిగా ఉంది. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఈ యూదా రాజుల్లో కొంతమంది రాజులు దేవుని యందు భయభక్తులు కలిగిన పరిపాలన చేసిన వారు ఉన్నారు. ఆ దేవుని యందు భయభక్తులు పరిపాలన చేసిన రాజులో ఒక రాజును గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆయన గురించి రాయబడింది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17, 18, 19 వచనాల్లో ఆయన గురించి రాయబడింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజా ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందు సైన్యములు ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచున్నది. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామములు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుల్ని మరుగు చేసి నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానంలోని అంశం ఏంటంటే దేవుని వైపు తిరగడం. చెప్పండి, దేవుని వైపు తిరగడం. యెహోషాపాతు యూదాకు రాజుగా ఉన్నాడు. ఇటువైపు యూదా రాజ్యానికి రాజులుగా కొంతమంది పరిపాలన చేస్తూ ఉన్నారు. అటువైపు ఇశ్రాయేల్ రాజ్యాన్ని కొంతమంది రాజులుగా పరిపాలన చేస్తున్నాడు. అటున్న ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న రాజులందరూ చెడ్డవారే, చెడ్డగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇటుపక్క ఉన్న యూదాల్లో కొంతమంది చెడ్డవారు ఉన్నారు, కొంతమంది మంచివారు ఉన్నారు.
వారిలో ఒకడైన యెహోషాపాతు జీవితాన్ని గురించి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యెహోషాపాతు ఆసా యొక్క కుమారుడు. యెహోషాపాతు జీవితాన్ని మనం చూస్తే ప్రియులారా 17, 18, 19 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సమయం చూసుకొని చదవండి, మీకు బాగా అర్థమైంది. నేను అన్ని వివరించడానికి నాకు సమయం చాలదు, కానీ అవసరమైన సంగతులు మీకు జ్ఞాపకం చేసి పంపిస్తాను. ఈ యొక్క యెహోషాపాతు జీవితాన్ని మనం చూస్తే 17వ అధ్యాయంలో యెహోషాపాతు చాలా భక్తిపరుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు వినయం కలిగిన వాడుగాను, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న వాడుగాను, దేవుని యొక్క మేలులు పొందుకున్న వాడుగాను మనకు అనిపిస్తాడు. రాజ్యం చాలా సుభిక్షంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. యోధా రాజు యొక్క యెహోషాపాతు జీవితం కూడా చాలా భక్తి జీవితంగా మనకు అనిపిస్తుంది. ఆరంభంలో ఈ యొక్క వ్యక్తి చాలా భక్తిపరుడుగాను, దేవుని యందు నమ్మిక కలిగిన వాడుగాను, చాలా యథార్థంగా జీవించినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఉన్న సమయంలో, దీవించబడిన సమయంలో, ఆశీర్వదించబడిన సమయంలో, దేవుని సహాయం పొందుకున్న తర్వాత ఇతడు 18వ అధ్యాయంకి వచ్చేలేకే ఇతడు ఒక కాని పని చేస్తాడు, అశ్రద్ధతో చేస్తాడు. ఏమండి, రెక్లెస్గా చేస్తాడు, కాని వారితో సహవాసం చేస్తాడు. 18వ అధ్యాయంలో యెహోషాపాతు నెమ్మదిగా ఉన్నప్పుడు ఆ నెమ్మదిలో ఏం చేయాలా? ఏమండి, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆరోగ్యాన్ని, చక్కని కుటుంబాన్ని నీకు ఇస్తే దేవుని మహిమపరుస్తూ దానిలో సంతోషిస్తూ ఉండాలా? కడుపు నిండింది కదా అని చెప్పేసి ఏమండి కళ్ళ ముందున్న కంచాన్ని కాలుతో కొట్టాలా? యెహోషాపాతు ఇలా పని చేశాడు. ఇంత ఆరంభంలో భక్తి కలిగిన యెహోషాపాతు అజ్ఞానమైన పని చేశాడు, పొరపాటు చేశాడు. 18వ అధ్యాయంలో కాని పని చేశాడు. శత్రువులతో, అపవాది సంబంధులతో, దేవుని యందు అవిధేయత కలిగిన వారితో సహవాసాన్ని పొందుకున్నాడు. ఇది 18వ అధ్యాయం చూస్తాం. ఇక 19వ అధ్యాయంలోకి వెళ్ళేటికి అక్కడ జరిగిన నష్టానికి మరలా దేవుడికి మొరబెట్టి దేవుని దగ్గర మేలు పొందుకున్నవాడుగా మనం చూస్తాం. ఇది యెహోషాపాతు జీవితంలోని ఆ ఒడుదుడుకులు కలిగిన జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. భక్తిపరుడే, విశ్వాసే, దేవుని నమ్మకం కలిగిన వాడే, దేవుని ప్రేమను పొందుకున్నవాడే, ఆశీర్వదించబడిన వాడే, కానీ తన జీవితంలో కూడా ఏమున్నాయి? ఒడిదుడుకులు ఉన్నాయి. ప్రియ విశ్వాసి, ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితంలో కూడా మన ఎవరు పరిపూర్ణం కాము. బోధించే నేనైనా, వినే మీరైనా, ఎవరైనా సరే భూమి మీద పరిపూర్ణులు ఎవరూ లేరు. మరి పరిపూర్ణత ఎలా వచ్చిందంటే దేవుని దగ్గర అనుదినం మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో గడిపి, దేవుని పాదాల దగ్గర నేర్చుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ యొక్క పరిపూర్ణతలోకి మనం దగ్గరగా చేర్చబడం. దినదినము దేవునికి దగ్గరగా చేరడం ద్వారా మనం ఆయన రూపులోకి మార్చబడతాం. ఆయన పరిపూర్ణతలోకి ఆయన ద్వారా తీసుకురాగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఆటివాడే బలహీనతలో పడిపోయిన యెహోషాపాతు జీవితం ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం చేయాలంది చేయలేం. పౌలు అంటాడు, ఆ అపోస్తుడైన పౌలు తన జీవితంలో దేవుని పక్షాన నిలబడి ఎంతో గొప్ప స్వార్థ ప్రకటించిన వాడు, దేవుని కొరకు రోషంగా నిలబడేవాడు, శ్రమలను ఇచ్చినవాడు, కష్టాలను ఇచ్చినవాడు, ఇబ్బందులు పడినవాడు, అన్నిటినీ భరించిన వాడు, ఎంతో భక్తి కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 27లో 14 అంటే సగానికి పైనే పౌలు రాశాడు. ఇంత గొప్ప పౌలు ఏమంటాడంటే, నేనేదైతే మంచి చేయాలనుకున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. నేనేదైతే మంచి చేయాలనుకుంటాడట, కానీ దాన్ని చేయలేకపోతున్నాను. నాలో బలహీనత ఉంది, అయితే ప్రభువే దాని నుంచి నన్ను తప్పిస్తాడు. మనం కూడా అనుకుంటాం, ఉదయం లేచిన కాడి నుంచి అనుకుంటాం, ఈరోజు అంతా మంచి జరగాలి, మనం చాలా మంచిగా జీవించాలి, మంచి మాటలు మాట్లాడాలి, అందరితో స్నేహంగా ఉండాలి, అందరితో బాగుండాలి, కుటుంబంలో సంతోషం ఉండాలని కోరుకుంటాం. మంచిదే, కానీ అది ప్రాక్టికల్గా వచ్చేలేకే ఒక్కొక్కటి మనకి ఎదురైనప్పుడు మనం అనుకున్న మంచిని మనం చేయలేని పరిస్థితులు ప్రతిరోజు మనం ఎదుర్కొంటాం. యుద్ధమే క్రైస్తవుడికి, ప్రతిరోజు యుద్ధం. కుటుంబంలో యుద్ధం, సమాజంలో యుద్ధం, సంఘంలో యుద్ధం, స్నేహంలో యుద్ధం, బంధువులతో యుద్ధం,
లోకంలో విశ్వాసి అనుదినం యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ హృదయంలో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మకు దురాత్మకు ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే ఈ పని నువ్వు చేయకూడదు అంటాడు. దురాత్మ ఏం పర్లేదులే. కానీ ఆ సమయంలో ఎవరు గెలవాలనేది మనం నిర్ణయించాలి. మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ఆత్మ ఒకవైపేమో నీ పక్షాన నేనున్నాను, భయపడబాక, ధైర్యంగా ఉండు, దాని జోలికి వెళ్ళబాక, అలా చేయబాక, ఇలా చేయబాక, అలాగుండని దేవుడు అభయాన్నిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే సమయంలో దురాత్మ మనల్ని బలహీనపరిచి ఆయన అంతే అంటూ ఉంటాడులే, ఇది ఎట్టా కుదిరిద్ది, ఎవరు లేరు లోకంలో, నేనొక్కదాన్నైనా, ఏమైందిలే, పర్లేదులే, ఈసారి కానీలే, ఇప్పటికి కానీలే అని చెప్పేసి మనల్ని బలహీనపరుస్తూ ప్రతిరోజు యుద్ధం మన జీవితంలో, మన హృదయంలో అగ్ని మండుతూ ఉంటుంది అన్నమాట. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నేనే. నిర్ణయం దేవుడు మన మీద తన నిర్ణయాన్ని బలంతాన రుద్దడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు తన నిర్ణయాన్ని నీ మీద బలంతాన రుద్దడు. నిన్ను నన్ను ఆయన రోబోలుగా సృష్టించాల. ఆయన నీకు స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇచ్చాడు. మంచి చెడు చెప్పాడు, మంచిగా జీవించమన్నాడు. అయితే దానికి కావాల్సిన సహాయం కావాలంటే నేను చేస్తానన్నాను. మనమే నిర్ణయం తీసుకోవాలి. యెహోషాపాతుకు దేవుడు ఎంతగా సహాయం చేస్తున్నాడో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి అధ్యాయం అంతలో కూడా మనం చూస్తాం కదండి. భక్తిపరుడైన యెహోషాపాతు జీవితాన్ని మనం చూస్తాం చక్కగా. ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత భయం కలిగిన వాడు, ఎంత దేవుని యందు నమ్మిక కలిగిన వాడు మనం చూస్తే చూడండి. అతడు తన తండ్రి అయిన దావీదు ప్రారంభించిన దినాలలో నడిచిన మార్గమందు నడుస్తున్నాడు. ఆరంభంలో యెహోషాపాతు జీవితం చాలా గొప్పగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజులను కనుక మనం చూసినట్లయితే రాజులందరిలో కూడా దావీదుకు చాలా ప్రథమ స్థానం ఇస్తాడు దేవుడు. ఎందుకు అనంటే దావీదు తప్పు చేయలేదా, దావీదు నేరం చేయలేదా, దావీదు చాలా పవిత్రుడా, దావీదు చాలా పరిశుద్ధుడా, ఎందుకని దేవుడు దావీదుకి అంత గొప్ప ఘనతనిస్తున్నాడు, ఎందుకు దావీదుని దేవుడు అంతగా హెచ్చిస్తున్నాడు అనంటే అందరికంటే కూడా దావీదే భయంకరమైన పాపం చేశాడు. ఆజ్ఞలో ప్రధాన ఆజ్ఞ అయిన వ్యభిచారం చేశాడు, రెండోది నరహత్య చేశాడు. కానీ ఇలాంటి దావీదును దేవుడు మిగతా వాళ్ళతో దావీదులాగా ఉండనని ఎలా అంటున్నాడు అని చూస్తే పాపం విషయంలో కాదు, పాపం చేసిన సమయంలో దావీదు ఏమయ్యాడు, ఎలా చేశాడు గొప్ప పాఠం నేర్పాడు. దావీదు పాపం చేశాడు కానీ అంతకు 1000 రెట్లు దావీదు పశ్చాత్తాపడ్డాడు. నా కన్నీళ్ళలో నా పరుపు తేలినంతగా అని అంటున్నాడు ఆయన. ఆయన కన్నీళ్లు, ఆయన పరుపు తేలినంతగా కన్నీరు కార్చి దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మూడోది ఆ పాపానికి శిక్ష అనుభవించాడు, ఇష్టంగానే ఒప్పుకున్నాడు, మౌనంగా తలంచుకున్నాడు, తల దించుకొని శిక్షను భరించాడు. ఎందుకంటే ఈ శిక్ష నాకు తగిందే, ఈ శిక్షకు నేను పాత్రుడనే అని చెప్పగలిగిన వాడు దావీదు. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం ఏం చేయాలో ఒప్పుకోనే మనసు ఉండాలి. రెండోది దాన్ని విడిచిపెట్టే మనసు ఉండాలి. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నూతనంగా ప్రారంభించబడే మనసు ఉండాలి. లోకంలో ఎవరు చేయట్లేదులే అని లోక సంబంధించిన వారితో మనం కంపేర్ చేసుకొని మనల్ని మనం సర్ది చెప్పించుకుంటా గనక ఒకసారి జీవితం ప్రారంభించామంటే అది మనల్ని ఎంతవరకు తీసుకెళ్ళేదో తెలుసా? అది దిగజారి ఎవరినైతే చూపిస్తున్నామో వాళ్ళందరికంటే బహు దుర్మార్గతలోకి వెళ్ళిపోయి దాని అంతం చివరికి మరణం. బైబిల్ చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపమునకు జీతం మరణం. ఇట్టి మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువారే ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక మార్గాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు. మన ఆజ్ఞ అతిక్రమించిన వారమే, మనం పాపంలో ఉన్న వారమే, మన పుట్టుక నుండి పాపాత్మలమే. కానీ పాపానికి రావాల్సిన శిక్ష మరణం అయితే ఇట్టి మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు రారు అని అంటున్నాడు. యాస అంట తన తండ్రి అయిన దావీదు
ప్రారంభ దినాల్లో నడిచిన మార్గం నడిచి ఏమండి బయలుదేవతలు ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎవరి చర్యలు అనుసరించలేదు అన్నాడు? జాగ్రత్తగా వినాలా. వచ్చిన 3లో మనం చూస్తాం. వచ్చిన 4లో 17వ అధ్యాయం వచ్చిన 4లో ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచున్నాడు. ఇశ్రాయేలీలు ఎందుకు ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ప్రవర్తన మంచిది కాదు. ఇశ్రాయేలు సోదరులే, వీళ్ళందరూ ఒక తండ్రి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. యాకోబు పేరే ఇశ్రాయేలుగా మార్చబడింది. యాకోబు కుమారులే, యాకోబుల నుండే ఇశ్రాయేలు వచ్చింది. కానీ వారి యొక్క చర్యలను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు 2గా చీలిపోయినా వాళ్ళల్లో ఒక భాగం ఏమైపోతుందంటే చెడ్డ కార్యాల్లో మునిగిపోయి అపవాది యొక్క సంబంధులుగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన యూదారాజులు గురించి ఏమన్నాడంటే ఈ యొక్క యెహోషాపాతు ఇశ్రాయేలు చర్యలు చొప్పున చేయక, అంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఇశ్రాయేలు లోకస్తులుగా జీవిస్తున్నారు. వాళ్ళలాగా ఈయన లేడు. కనుక ఈయన నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. కాబట్టి మీరేం చేయకూడదు? ఇశ్రాయేలుతో స్నేహం చేయకూడదు. వాళ్ళు లోకంలో ఉన్నారు. ఆ మాటే నా మాట కాదు. ఇక్కడ 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు చర్యలు చొప్పున అతను ఏమండి చదవండి. 2 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం వచ్చిన 4. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించచ్చు. ఆగండి ఏందట? ఇశ్రాయేలు వారి చర్యలను ఆశ్రయింపక ఆయన ఆజ్ఞ అనుసరించి నడిచాను. కాబట్టి ఇప్పుడు యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరిచెను కదండి. ఎంత గొప్ప భక్తి చూపించాడంటే ఇశ్రాయేలు బంధువులే కానీ వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ఒకే తండ్రి సంతానమే కానీ వాళ్ళ చర్యలు బాగాలేదు. తప్పదు, వాళ్ళతో సహవాసం చేయాల్సిన అవసరం లేదు. బంధువులే కదా అని వెళ్ళకూడదు. వెళ్తే నష్టం. వెళ్ళకపోతే నీ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నవారు అవుతావు, నీ భక్తిని నువ్వు కాపాడుకున్నవారు అవుతావు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలంటే ప్రియులారా, ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ యెహోషాపాతు పెద్దలను పెట్టి యాజకులను పెట్టి ధర్మశాస్త్ర బోధకులను పెట్టి అనేకులకు రాజ్యమంతా తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పంపించాడు. అంటే రాజ్యంలో ఏముంది? వాక్యం విస్తరించబడుతుంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ప్రార్థన ఉంది, సమస్యలను కనుక్కునే వాళ్ళని పెట్టాడు. దేవుడు అంతకంతకు అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు, నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎంత బాగుంది వినటానికి. ఇలాగే చివరి దాకుంటే ఎంత బాగుండు ఏమ్మా, ఇలాగే చివరి దాకుంటే ఎంత బాగుండు. అంతలోనే వచ్చాడు. అప్పుడే బలహీనత బయటపడింది. చూడండి, వచ్చిన 18లోకి వెళ్దాం. వచ్చిన 18 మొదట వచ్చిన 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదట వచ్చినాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అయిపోయాడండి. ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తర్వాత అతను ఇంకేం చేయాలా? ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాల్సిన వాడు ఏం చేశాడంటే ఆహాబుతో వియ్యమొందాడు. తన కుమారుడుతో తీసుకుని ఆమె ఒక కుమార్తెను వివాహం చేశాడు. ఆహాబుతో తన బంధాన్ని, తన బిడ్డలను ఇద్దరికి వివాహం జరిగించాడు. వియ్యమొందడం అంటే తన కుమార్తెను ఇతను కుమారుడిగా ఇవ్వడం, లేకపోతే ఇతని కుమార్తెను తన కుమారుడిగా ఇవ్వడం వల్ల జరిగేదాన్ని వియ్యమందనం అంటారు. ఎవరితో వియ్యమందాడు అని అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చెడ్డవాడైన వాడు, బహు చెడ్డవాడైన వాడు, ఇక భూతద్దం పెట్టి చూసిన ఇతకంటే చెడ్డవాడు ఇంకోటి ఉండరు. అంత బహు దుర్మార్గుడు, అంత భయంకరమైన చెడ్డవాడు ఆహాబు. ఆలోచించేయండి, ఎంత మంచోడు, ఎంత ఆశీర్వదించబడ్డాడు,
ఎంత భక్తిపరుడు. ఏమండి, చివరికి ఎవరితో వంతున్నాడంటే దేశం మొత్తం భూతద్దం పెట్టి దేవులాడినా కానీ అందరికంటే దుర్మార్గుడైన వాడు ఆహాబు అతనితో పొందాడు. వీళ్ళారా జాగ్రత్త, బిడ్డల వివాహాల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులు తొందరపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకు గురి కాకూడదు. పిల్లల స్నేహాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఏమండి ఎక్కడైనా సరే బిడ్డల విషయాల్లో మీ జీవితంలో కూడా బంధువులని, స్నేహితులని, కులమని, మతమని, డబ్బని, రంగని, ఉద్యోగమని, కార్లు, బంగ్లాలు, పొలాలు ఉన్నాయని ఎక్కడ కూడా నీవేం చేయకూడదు, రాజీ పడకూడదు. చెప్పండి, రాజీ పడకూడదు. రాజీ పడితే ఏం జరిగిద్ది చూడండి. ఆహాబు ఇశ్రాయేలు వారు తమ బంధువులని ఏం చేస్తున్నాడు, వెళ్ళి రాజీ పడ్డాడు. దుర్మార్గుడైన ఆహాబు. ఏమండి, ఆహాబు ఎంత దుర్మార్గుడో. ఆహాబు భార్య అసలు ఆమె పేరు యెజబేలు. యెజబేలు సాతానుతో పోల్చబడింది. అర్థమైందా? ఇక సాతానుకు మరో పేరు అని చెప్పి యెజబేలు అనొచ్చు. అంత దౌర్భాగ్యురాలు, అంత దుర్మార్గురాలు ఈ కుటుంబం. ఈ భార్యాభర్తలు ఇద్దరు అంత దుర్మార్గమైన వ్యక్తులు. అలాంటి కుటుంబంతో వెళ్ళి ఈ చక్కని ఏమండి ఈ దేవుని చేత ఆశీర్వదించిన వాడు, దేవుని చేత ఐశ్వర్యం ఘనత పొందినవాడు, అధికంగా పొందినవాడు వెళ్ళి తక్కమని బలహీనతలో పడిపోయాడు. ఎందుకు పడ్డాడో మరి, మొత్తానికి బంధుప్రీతితో పడ్డాడా, లేకపోతే మరి స్నేహమా, లేకపోతే పొరపాటు పడ్డాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఆహాబు దగ్గరికి వెళ్ళి చేయగోని మొట్ట పని వీమందాడు. వీమందితే ఇంకా దాని నుంచి విడదీసుకోవడం కుదిరిద్దా? ఏమ్మా, స్నేహం అనుకో వదిలేసుకోవచ్చు, లేదా డబ్బులు ఇచ్చామనుకో పోతే పోయిన నష్టం అయితే వచ్చింది. కానీ ఇలాంటి దుర్మార్గులతో మనకు వద్దని కొంత నష్టపోయి డబ్బులు వదిలిపెట్టుకొని పక్కకు రావచ్చు. ఇక ఏదైనా వదిలిపెట్టుకోవచ్చు. కానీ వీమందితే ఎలా వదిలిపెట్టుకుంటాం? అంటే ఆరంభంలోనే ఆహాబు సిద్ధంగా ఉన్నాడు. అపవాది కూడా నీ మీద ఇలాంటి బాణాలు వేసి నిన్ను చిక్కులో పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియ విశ్వాసి జాగ్రత్త. ఏ బలహీనత మనలో ఉందో ఆ బలహీనత మీద వాడు దెబ్బ కొడతాడు. నీ జీవితంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత మీద దెబ్బ కొట్టి నిన్ను నన్ను ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి రాలేనంతగా వాడు ఏం చేస్తాడు, ముడి వేస్తాడు. ఆహాబు మళ్ళీ వెనక రాలేనంతగా అలాంటి బంధాన్ని కలిపాడు. చూసారా? ఏదైనా డబ్బు ఇచ్చి పుచ్చుకుంటే బాగుండేదే కదా, ఒక స్నేహంగా మాటలు స్నేహం ఉంటే బాగుండేదే. కానీ ఏం ఇచ్చాడనంటే ఇక మళ్ళీ ఎలక రాలేనంత బంధాన్ని కలిపేశాడు. ఎంత నష్టం జరిగింది కదండి. సరే, జరిగింది ఏది జరిగింది, వివాహం జరిగింది, ఒక నష్టం. రెండు చూడండి కింద 2వ వచనంలో, వచ్చిన 2 అండి. అదే 2 కొన్ని సంవత్సరాలు గతించిన మీదట షోమ్రోన్లో ఆహాబు నొద్దకు పోయిను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను చాలు ఆగండి, ఇక్కడ ఆగుదాం. ఏం చేశాడట? ఇప్పుడు గొప్ప విందు చేశాడు. వీముందాడు, ఇప్పుడు విందు చేశాడు. అనేకమైన గొర్రెలను వధించి అతని వెంట వచ్చిన వాళ్ళందరికీ గొప్ప విందు చేయించాడు. మనం కాని వారి దగ్గర ఏం చేయకూడదు. మనవాళ్ళు ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మొదట భోజనం చేయరు. ఎందుకు? ఒక సామెత ఉంది, గతికితే అత్తకదని. అంటే మనం తింటే అది సెట్ అవ్వచ్చు, సెట్టుకు పోవచ్చు. సెట్ అవ్వలేదనుకో వాళ్ళకి రుణస్తులుగా వెళ్ళిపోతాం మనం కదా. సెట్ అయితే పర్వాలేదు, కానీ ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో గతికితే అతకదని దాన్ని తినకుండా ముందు మాట్లాడుకొని అన్నీ కుదిరిన తర్వాత కూర్చొని మాత్రమే తింటారు. కానీ ఆహాబు ఏం చేశాడట, ఈ వెళ్ళంగలే ఈ వందేశాడు, వెంటనే భోజనం చేసేసాడు. తిండికాడ బలహీనత, ఆహాబు బలహీనత కనపడింది. ఇప్పుడు తిన్నాడు, చక్కగా కూర్చున్నాడండి. 3వది ఏం చేశాడు చెప్పండి, చదవండి. అదే వచ్చినాన్ని భోజనం అయిన తర్వాత
గొర్రెలను పసుకొని పోయించి ఉమ్. తనతో కూడా రామోగిలాదు మీదకు అతని అమ్మా అన్నం తిన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? తనతో కూడా రామోద్గిలాదు మీదకి పోవుటకు తనను అది. ఇప్పుడు యాహాబు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళటానికి సహాయం కావాలి. యోధారాజు మంచి పరాక్రమం కలిగిన వాడు. యోధారాజులు దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు. వాళ్ళ సహాయం కావాలి. ఎందుకంటే అహాబు బహు దౌర్భాగ్యుడు, దేవుడు సహాయము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మంచి వాళ్ళని దేవుళ్ళు అడుక్కున్నారు. లోకం కూడా అంతే. నువ్వు ప్రత్యేకంగా నువ్వు సంఘములో అంటుకట్టబడి ప్రార్థనలో, వాక్యంలో, భక్తి జీవితం జీవిస్తున్నప్పుడు లోకస్తులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి మంచి పేరు రావాలంటే ఏం చేయాలా? మీతో సహవాసం మాట్లాడతారు. ఎంత ప్రేమగా మాట్లాడతారంటే, అంతకుముందు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరిగినా, ఎట్లా పడితే అట్లా ఉన్నప్పుడు నీ జోలికి ఎవరు రారు, నిన్ను ఎవరు పిలవరు. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి భక్తి జీవితాన్ని, ఒక మంచి సంఘంలో అంటుకట్టబడి దేవుని యందు నమ్మకమైన జీవితం జీవిస్తూ ఉంటావో, అప్పుడు వెంటనే బయలుదేరి మాటలతో మభ్యపెట్టి నిన్నేం చేస్తారు? నిన్ను ఆదరించినట్లు, నిన్ను ప్రేమించినట్లు. అక్క ఏం కావాలి? అది కావాలా, ఇది కావాలని అప్పుడు అవసరమైనప్పుడు ఎప్పుడు ఎవరు కానీ ఇస్తారు. జాగ్రత్త. ఎందుకనంటే నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నిన్ను వాళ్ళతో కలుపుకోవడానికి, నీ ద్వారా వాళ్ళు కూడా మంచి అనిపించుకోవడానికి కదా. అలాంటి వ్యక్తితో తిరుగుతున్నా అంటే పర్లేదు అనుకుంటారనే ఏం చేస్తారు? మీ జీవితాలని, మీ భక్తి జీవితాలని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బద్దగా చేశాడు. యెహోషాపాతు భక్తి కలిగిన వాడు, దేవుని యందు ఆశీర్వదించబడిన వాడు, దేవుని యందు నమ్మకం కలిగిన వాడు. ఇలాంటి గొప్పవాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? వీమొందాడు. రెండోది భోజనం చేశాడు. మూడోది యుద్ధానికి వెళ్దాం రా అని పిలుస్తున్నాడు. ఇక తిన్నవాడు ఏం చేయాలా? తిన్నాడు కదా, కాదనకూడదుగా. చూడండి కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు యాహాబు వచ్చిన 3లో. ఆహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు చాలా ఏమన్నాడు? నేను నీ వాడును, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు. చాలండి. చూసారా ఎంత బలహీనంగా పడిపోయాడు? చూసారా ఎంత బలవంతుడైన యెహోషాపాతు, ఎంత భక్తిపరుడైన యెహోషాపాతు, ఎంత దేవుని చేత ఆశీర్వదించబడిన యెహోషాపాతు, అనేకులు వాళ్ళ రాజ్యాన్ని స్థిరపరుస్తూ, ప్రజలకు వాక్యాన్ని అందిస్తూ, భక్తులను పంపించి ప్రార్థన చేయించి రాజ్యాన్ని స్థిరపరిచిన ఈ యొక్క యెహోషాపాతు ఇప్పుడు వెళ్ళి ఒక పనికి మాలిన ఆహాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమయ్యా నేనెందుకు రాను? నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధానికి వస్తాం. కేవలం ఏశావు ఏమన్నాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్న ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో కలడేమో చూసుకోండి. భోజనానికి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల భోజనం ద్వారా దేవుడు వాక్యం నేర్పిస్తాడు. భోజనం అనేది దాని ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పూట కూటి కొరకు ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇసాకు భోజనం కొరకు కుమారుడిని పంపించి ఆ వృద్ధాప్యంలో మాంసం తినాలనిపించిందంట. దానికోసం ఏశావును వేటకు పంపించాడు. మోసపోయాడు యాకోబు చేత. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ఆహాబు దగ్గరకి విందుకొచ్చి విందు తిని ఏమన్నాడు? నేను నీ వాడను. ఒక్క భోజనంతో నీ వాడైపోయావా? చూసారా? జాగ్రత్త సోదరుడా సోదరి. బయట లోకం మాయాలోకం. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో నిన్నంత తేలిగ్గా కొట్టేది. ఒక బలహీన సమయం ఉంటుంది. నువ్వు ఎందులో బలహీనత ఉన్నావో అపవాదికి తెలుసు, దాని మీద దెబ్బ కొడతాడు. అలాంటి సమయంలో నువ్వు బలంగా నిలబడాలి. నీకు ప్రమాదం ఎక్కడ సంభవించిద్దో నువ్వు గ్రహించి అక్కడే నువ్వు బలంగా నిలబడాలి కదండి. మనం రోడ్డు పక్కన వెళ్తున్నాం. ఆ రోడ్డు పక్కన పెద్ద లోయ ఉంది. ఆ చిన్న దారిలో వెళ్ళాలి. అక్కడికి వచ్చేలేక ఏం చేయాలా? మిగతా దగ్గర నువ్వు ఎంత వయ్యారంగా నడిచినా, ఎంత ఫాస్ట్గా నడిచినా, పరిగెత్తినా, దొరిలాడినా ఏం కాదు. కానీ ఆ బ్రిడ్జి మీద సన్న దారి ఉంది. ఒకవైపు చేయబట్టుకొని నడుస్తావు, ఒకవైపు లోయ ఉంది. అక్కడ కూడా కనుక ఎట్లా పడితే అట్లా అశ్రద్ధగా ఉంటే ఏమైపోతావు? పడిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలా?
మెలకువగా ఉండి జాగ్రత్తగా కాళ్ళు మనసంతా కేంద్రీకరించి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే క్షేమంగా వెళ్తావు. మన జీవితంలో ఎదురయ్యే అలాంటి సహవాసాల్లో, అలాంటి సమస్యల్లో, అలాంటి టెంప్టేషన్లో మనం బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. మిగతా సమయంలో నువ్వు ఎలాగుండా పర్వాలేదు, ప్రభు సహాయం చేస్తాడు. నిన్ను టెంప్ట్ చేసే పరిస్థితుల్లో, నీవు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నిన్ను కాచుకొని ఉన్నవారి పక్షాన నువ్వు జాగ్రత్త వహించకపోతే ప్రమాదంలో పడతావని యెహోషాపాతు జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషాపాతు క్షేమంగా ఉన్నాడు కదండి, ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి పరీక్ష సమయం వచ్చినప్పుడు పరీక్షలో నెగ్గాల్సిన వాడు వెళ్ళి నెగ్గకుండా వీయమొందాడు, భోజనం చేశాడు. మూడోది నీతో పాటు నేను యుద్ధానికి వస్తానన్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చెప్తున్నాడంటే, కిందకి వచ్చిన వాళ్ళు మనకు సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నానండి. కింద వచ్చిన వాళ్ళు సరే యుద్ధానికి వెళ్దామన్నప్పుడు ఈయన ఏమంటాడంటే, యెహోవా ప్రవక్తలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎందుకు లేరు, 400 మంది ఉన్నారు అన్నాడు. ఎవరి దగ్గర? ఆహాబు దగ్గర ఎంతమంది ప్రవక్తలు ఉన్నారట? 400 మంది ప్రవక్తలు ఉన్నారు అని అంటున్నాడు. ఈ 400 ప్రవక్తలందరూ కూడా ఎవరు వీళ్ళనంటే, వీళ్ళు అబద్ధ ప్రవక్తలే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి జాగ్రత్తగా, ఈ 400 మంది ప్రవక్తలు వచ్చారు, వీళ్ళందరూ చెప్తున్నారు అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా అంటే, వెళ్ళండి రాజుగారు, మీకేమి, మీదే విజయం, ఆహా రాజు, ఓహో రాజు అని పొగుడుతున్నారు. యెహోషాపాతు బలహీన సమయంలో చెడ్డవాడితో సావాసం చేసాడేమో కానీ అంత జ్ఞానం లేనివాడు కాదు. ఎవరు నిజమైన భక్తిపరులైన దైవ సేవకులో, లేకపోతే ఎవరైనా నిజమైన ఆ ప్రవక్తలో ఎవరు చెడ్డ ప్రవక్తలో కూడా తెలియనివాడు కాదు, తెలుసు. ఏదో ఏదంటారు చూసే, టైం బాగాక పడిపోయామంటారే, ఈ యెహోషాపాతు కూడా టైం బాగాకే అహాబ్ చేతిలో పడ్డాడు. కానీ అంత మాత్రాన యెహోషాపాతు అంత జ్ఞానం లేనివాడు కాదు. చూడంగానే గట్టిపెట్టాడు, 400 ప్రవక్తలు అందరూ వేస్ట్ ప్రవక్తలని తెలిసిపోయింది. వీళ్ళు కాదులే బాబు, ఇంకెవరు లేరా, ఒక్కడైనా మంచివాడు లేడా అన్నప్పుడు ఒకడున్నాడు, వాడు ఎప్పుడు నా గురించి చెడ్డ మాటలే మాట్లాడతాడు, అన్ని నాకు వ్యతిరేకమే మాట్లాడతాడు, అన్ని నా నాశనాన్నే కోరుకుంటాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నారు? ఏమండి, ఆహాబు రాజు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి చెడ్డవాడు అని అంటున్నాడు. అయితేంలే ఆయన్నే పిలవమంటే, ఇప్పుడు ఈ మధ్యలో దారిలో వెళ్తున్నారు ఆయన పిలవడానికి. వెళ్ళినోళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? ఏమయ్యా ప్రవక్త గారు, ఆయన నిన్నే రమ్మంటున్నాడు యెహోషాపాతు రాజు, మేము ఇప్పటికే ప్రకటన చేసేసాం, ప్రవచించాం, యుద్ధంలో గెలుస్తావని, రాజుగే విజయమని మేమన్నీ చెప్పేసాం, కాబట్టి నువ్వు కూడా వచ్చి ఏం చెప్పు, అదే చెప్పు, మేము చెప్పిందే చెప్పు. మేము 400 మంది చెప్పాం, నువ్వు అక్కడ వచ్చి మరి దానికి వ్యతిరేకంగా చెప్తే ఎట్లా ఉంటుంది, రాజుని చంపేస్తాడు, జాగ్రత్త, మేము చెప్పిందే చెప్పని ఆయన్ని ప్రేరేపిస్తూ తీసుకొస్తున్నాడు. ఏమండి, 400 మంది రాని 4000 మంది రాని నిజమైన దేవుని ప్రవక్త ఏం చేస్తాడు? ఒంటరివాడే కానీ ధైర్యంగా ప్రకటించాడు, ధైర్యంగా రోషంగా ప్రకటించాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇలారా, నీవు ఒక్కదానివే అయి ఉండొచ్చు, నీవు ఒక్కడే అయి ఉండొచ్చు, నువ్వు వెళ్ళిన స్థలంలో నీవే రక్షించబడిన వారు అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మోసపోకూడదు, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి బలహీనపడకూడదు. నువ్వు ఒక్కడివే అనుకోబాక, నీ వెనకాల ఎంతమంది ఉంటారు? అనేక వేల మంది దేవుని దూతలు నీకు తోడుగా ఉన్నారు కదా. ఏలీ ఏమన్నాడు? నేను ఒక్కడనే అని అన్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, వెనక్కి తిరిగి చూస్తే 7,000 మంది దేవదూతలు ఉన్నారు. అర్థమయ్యారా? 7,000 మంది, అనేక మంది దేవుని దూతలు నీకు తోడుగా ఉంటారు ఎప్పుడు కూడా కదా. నీ కుటుంబంలో చుట్టూ ఏముంటుంది? అగ్ని కంచి. ఏబు ఇంటి చుట్టూ ఏముంది? అగ్ని కంచి. ఎప్పుడో తెలుసా? ఏబు అరుణోదయంలో లేచి దేవుని స్తుతించాడు. పిల్లారా, దేవుని పక్షాన మనం ఒంటరిగా ఉన్నామనే భయం నీవు పడకూడదు. ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎవరో ఒకరితో సావాసం చేద్దాంలే, ఎవరు పడితే వాళ్ళతో సావాసం చేద్దాం, వద్దు, జాగ్రత్త. ఆహాబులు ఉంటారు, జాగ్రత్త. యెజబెలు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళు మన భక్తి జీవితాన్ని పాడు చేస్తారు, జాగ్రత్త. వాళ్ళు మనల్ని పతనం చేస్తారు, జాగ్రత్త. ఇది యెహోషాపాతు ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ ప్రవక్త వచ్చి ఏం చెబుతున్నాడంటే నిజాన్ని చెప్పాడు.
ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు చూడండి. 28 చదువు. అంతటి ఇశ్రాయేలు రాజు యూదారాజైన యెహోషాపాతును రామోతీలాను మీదికి పోయి, ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములను ధరించుకోమని యెహోషాపాతు చెప్పి. చాలండి. ఏమంటున్నాడు? ఈ ఆహాబుకి అన్నీ తెలుసు ముందుగానే. ఎందుకు? వాళ్ళు చంపేస్తారని తెలుసు, భయం ఉంది. ఏమన్నాడంటే, అయ్యా రాజా, మన ఇద్దరం రాజులు యుద్ధానికి వెళ్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మారువేషం వేసుకుని వెళ్తా, నువ్వు మాత్రం నువ్వులాగే వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేయాలా, ఎందుకు అంటున్నాడు అని అప్పుడైనా ఆలోచించాలా? యెహోషాపాతు ఆలోచించాలా? తిన్నదానికి రుణపడి ఉన్నానులే, సహాయం చేశాడులే, వీముందేమిలే అని ఒక్కసారి బలహీనత పడ్డాడు. ఆ బలహీనతలోనే ఏం చేస్తున్నాడు, సరేలే అని అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగిందో కింద వచనాలు చూద్దాం. వచ్చిన 31. కాగా యెహోషాపాతును కనబడొచ్చేతనే రథముల అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము దేవుడు అతని యందుండెను, వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముటం మాని తిరిగి. చూసారా, దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తన కనుదృష్టి ఉండిద్ది. నీ పక్షాన దేవుడు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాడు. నీ పక్షాన ఆయన కనుదృష్టి ఉండిద్ది. ఎప్పుడో తెలుసా, నువ్వు జారిపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు కాని స్నేహాలు చేసి వారితో ఉండి వారి మాటలు వింటున్నప్పుడు దేవుడు నీ పక్కన నుండి దుఃఖిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ పడిపోతున్నావు. ఆయన లేపడు. ఎప్పుడు లేపుతాడు అని అంటే నువ్వు అడగాల. యెహోషాపాతు ఏం చేశాడు? అహాబుతో వీయమందాడు, భోజనం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో మారువేషంలో నేను వెళ్తాను, నువ్వు మామూలుగా వెళ్ళమంటే సరేనని వెళ్ళాడు. ఇప్పుడు శత్రువులు చుట్టుముట్టి చంపైపోతాను లేకే ఏం చేశాడు? అప్పుడు మొరపెట్టాడు. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి బలహీన సమయంలో దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. అడగకుండా మనం అంతే వాడితో సహవాసంలో లేకపోతే అలాంటి జీవితంలో కొనసాగుతూ దేవుడు నాకేం చేశాడు అంటే ఏం చేస్తాడు ఆయన? నువ్వు అడగాలి కదా. ఏమ్మా లోకంలో ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయినా పెట్టదు కదా. దేవుడు కూడా నువ్వు అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి ప్రాణం పోతున్న సమయంలో యెహోషాపాతు వెర్రి కేకబెట్టి దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా అతనికి సహాయం చేసి ఇతను ఇశ్రాయేలు రాజు కాదు అని వారు గుర్తెరిగేలాగా చేసి శత్రువుల నుంచి అతన్ని ఏం చేశాడు? తప్పించాడు, కాపాడాడు. అదే అహాబు ఏం చేస్తున్నాడు? మొదటి నుంచే కపటంగా వెళ్ళాడు, వేషం మార్చుకొని వెళ్ళాడు, దొంగతనంగా వెళ్ళాడు, ఏమెరనట్టుగా వెళ్ళాడు. ఏమండి, యుద్ధంలో దొంగ యుద్ధం చేస్తున్నాడు. తెలిసినాడు కదా, వాడికి ముందే తెలుసు. ఏమని? ఇప్పుడు చస్తాడు, జాగ్రత్తగా ఉండిపోతాయని తెలుసు. ఎప్పుడు కూడా వినండి, కపటంగా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మనల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. మనం ఎందుకు అలా ఉంటామంటే మనమేం తప్పు చేసాంలే అనే ఒక నిర్లక్ష్యంలో మనం ఉంటాం. మనం తప్పు చేయకపోవచ్చు కానీ మనతో ఉన్నవారితో ప్రమాదం, జాగ్రత్త అంటున్నాడు. లోకములో ఉన్నదాన్ని నేను స్నేహించొద్దు, జాగ్రత్త అంటున్నాడు. అజాగ్రత్తగా ఉన్నాడు, సమస్య వచ్చింది, అరిచాడు, దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు కానీ ఏమైపోయాడు చూడండి, చదవండి కింద 33. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కిపెట్టి ఇశ్రాయేలు అతని కవచపు బంధముల వందున్న కొట్టగా అతడు చూసారా. ఏమండి, యుద్ధం చేసి ఎవరో డైరెక్ట్గా వచ్చి నేను ముగిస్తున్నాను డైరెక్ట్గా వచ్చి కొట్లా. ఒకడంట ఏమంటే పిచ్చోడి చేతిలో రాయేసినట్టుగా గురి చూడకుండానే ఒక బాణం తీసుకొని వాడు ఏదో వేసాడండి. వేస్తే ఈ బాణం దాక్కొని ఎక్కడో మూలన్న వాడి దగ్గరికి వెళ్ళి అహాబుకు తగిలి గుచ్చుకుంది. చూసారా, వాడు ఎంత ఎలక్ట్గా ఉన్నాడు, మారు వేషంలో వెళ్ళాడు, దాక్కున్నాడు, ఎడో మూలనున్నాడు. కానీ శత్రువులు గుర్తుపట్టలేదు, శత్రువులు గ్రహించలేదు. అబ్బా పర్లేదు, నన్ను ఏం చేయలేదు అనుకున్నారు. కానీ వాడు పాపం ఏమైంది? పండిపోయింది. కాబట్టి గురి పెట్టకుండానే బాణం వేస్తే వెళ్ళిపోయి వాడికి తగిలి చచ్చిపోయాడు. ప్రియులారా, జాగ్రత్త.
శత్రువుని నిర్మూలన చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నువ్వేం చేయాలా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బలహీన సమయాల్లో ఎలర్ట్గా ఉండాలి. లోకంలో బలహీన సమయం ఉండిద్ది. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కృప కలిగిన వాడు గనకనే తన బిడ్డల పట్ల ఆయన కృప చూపించి యెహోషాపాతుని మరణం నుంచి తప్పించాడు, శత్రువుల నుంచి తప్పించాడు, యుద్ధంలో కాపాడి విడిపించి ఏమండి మళ్ళా తన స్థితిని తనకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అని అంటే అతడు దేవునికి మొరపెట్టినప్పుడు. 20వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మనం చూస్తే యెహోషాపాతు ఏం చేశాడో చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ మాట ఉంటాయి. ఇదైన తర్వాత మోయాబీయులు అమ్మోనీయులను దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసం ఆచరించవాలని. శత్రువులు వస్తున్నారండి ఒక్కసారి. అనేక మంది దేశాలు రాజులందరూ వచ్చి పైన పడబోతున్నారు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏమండి, ఇప్పుడు దేశమంతా కూడా యూదా దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రకటించాడు. వారందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏమైపోయారంటే దేవుడు వాళ్ళకి ఎట్లాంటి విజయం ఇచ్చాడంటే చివరికి వచ్చిన శత్రువులు వాళ్ళ యొక్క ఏమండి వాళ్ళలో వాళ్లే చంపుకొని చచ్చిపోయారు. ఒకళ్ళొకళ్ళు ఎదురుపడి ఒకళ్ళొకళ్ళు వాళ్లే చంపుకొని పొడుచుకొని చచ్చిపోయేలాగా చేశాడు దేవుడు. సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమండి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏమైపోయాడు? విడిపింపబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేయగా శత్రువులు వాళ్ళనే చంపుకొని ఏమండి యెహోషాపాతుకు దేవుడే యుద్ధం చేసి గొప్ప విజయాన్ని అందించాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, చంపాలని చూస్తూ ఉన్నాడు. సంఘమంతా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో నుంచి విడిపింపబడి పేతురు నేరుగా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి వచ్చాడు. విశ్వాసి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సహాయం చేయడానికి ఆయన కృప కలిగిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాచి నీ వైపు చూస్తున్నాడు. నువ్వు అడగడమే, నువ్వు అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి అడుగు ప్రతి వానికి ఇవ్వడు. ప్రతి వానికా కొంతమందికా? అడిగే ప్రతి వానికి ఇస్తానంటున్నాడు ఆయన. రోమపత్రిక క్షమించండి రూతు 3:8 ఒక మాట ఉంటుంది. రూతు 3వ అధ్యాయంలో వచ్చిన మనందరికీ తెలుసు, ఈమె మోయాబు స్త్రీ కదా. ఈమె మరి 3వ అధ్యాయంలో వచ్చినాం. నేను రూతును నీ దాసురాలునగా చాలండి. ఏం చేసిందట ఆమె? ఏమండి, ఆమె కాళ్ళ దగ్గర పడడం వల్ల ఆమె ఏం పొందుకుంది? బోయాజు దయ పొందుకుంది కదా. నీ మునుపుడు సత్ప్రవర్తన కంటే వెనుపుడు సత్ప్రవర్తన గొప్పగా ఉన్నది. నువ్వు కోరుకున్నదంతా నీకు అగునుగాక. దేవుని పాదాల దగ్గర మనకు భద్రత, దేవుని పాదాల దగ్గర మనకు విమోచన, రక్షణ. దేవుని పాదాల దగ్గరే నీకు సమస్తమైన కార్యాలు జరగడానికి ఆధారం. యెహోషాపాతు ఒక్కసారిగా వెర్రికాకేశాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు, శత్రువుల నుంచి కాపాడాడు. యెహోషాపాతు శత్రువులు వచ్చి పడుతున్నప్పుడు దేశం మొత్తం ఉపవాస ప్రార్థన చేశాడు, రక్షించబడ్డారు. కీర్తన గ్రంథం 102:7 నేను ముగిస్తానని 2 వచనాలు చదివించి ముగిస్తాను. 102వ అధ్యాయం 2వ కీర్తన 7వ చరణాన్ని 17వ చరణాన్ని చూద్దాం. ఆయన దిక్కులేని దరిద్రులను ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఏనట. నువ్వు దిక్కులేని దానివి,
నీకు అంత లేదు అని నిన్ను ఎవరైతే అంటారో దేవుడు అంటున్నాడు, ఇదిగో దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తాడట. అమ్మా, దేవుడు ఎవ్వరికి వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉండేవాళ్ళు లేనోళ్ళు అనే భేదభావాలు మనలో ఉంటాయి, కానీ దేవుని దగ్గర ఏమీ ఉండవు. దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఆయన ఆక్షేపణ చేయట్లా, భేదాలు చూపట్లా, అందరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. చివరిగా తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4:14 చదువుకొని ముగించుకుందాం. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం త్వరగా. యేసు మృతి పొంది లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిధించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చుతున్నాడు. ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ఆయనను సన్నిధిన చాలండి ప్రియులారా. యేసు మృతి పొంది తిరిగి లేచాడు, మనం కూడా నమ్మితే ఏమవుతాం? అదే ప్రకారం జీవించబడతాం. లోకంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనలను యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఏం చేసింది? విమోచించింది, విడుదల చేసింది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసి